Defying explanation, the motorcycle always returned to the crash site. A temple was built here. ఈ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను కానీ నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. చెట్టును పూజించాం, పుట్టను పూజించాం, అలాగే చివరికి రాయిని కూడా పూజించడం అయితే మనమైతే చూసాం. కానీ ఇక్కడ బుల్లెట్ని పూజిస్తున్నారండి. ఆ బుల్లెట్కి ఏకంగా గుడే కట్టారు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అదేంటో ఒకసారి అయితే మీకైతే చూపించేస్తాను. ఓకేనా? ఇదేనండి ఓంబన్న రాథోడ్ టెంపుల్. చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్. ఇక్కడ బుల్లెట్ని అయితే పూజిస్తారండి. లోపలైతే బుల్లెట్ అయితే ఉంటుంది. అవన్నీ మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఓంబన్న రాథోడ్ అనేసి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. మీరు చూస్తున్న టెంపుల్ నా బ్యాక్ సైడ్ అదే బుల్లెట్ టెంపుల్ అంటారండి దీన్ని. ఓకేనా, మనం లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. ఇక్కడైతే ఈ విధంగా డిబ్బీలు అయితే పెట్టారు, బాక్సులు. మన ఆంధ్రాలో అయితే ప్రతి టెంపుల్లో కూడా ఫస్ట్ అయితే వినాయకుడిని అయితే మనమైతే పూజిస్తామండి. అలాగే ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్క గంట అయితే ఉంటుంది. ఇక్కడైతే ఎన్ని గంటలు అయితే కట్టారో చూడండి, చాలా వెరైటీగా అనిపించింది నాకైతే చూస్తేను. అలాగే ఇక్కడ చూడండి, ఇతని చేతిలో ఆల్కహాలు ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ కొని తీసుకొచ్చి ఆయనకైతే ప్రసాదంగా అయితే ఇస్తారండి. బాటిల్ పట్టుకెళ్తున్నాడు, చూసారు కదా. ఇదంతా చూస్తుంటే మీకు ఏమైనా అర్థమైందండి? ఓకే, మిమ్మల్ని ఎక్కువ టెన్షన్ పెట్టాలని అనుకోవట్లేదు నేనైతేనే. మన సబ్స్క్రైబర్స్కి ముందుగానే నేను అసలు ఈ ఓంబన్న హిస్టరీ గురించి అయితే చెప్పేద్దామని అనుకుంటున్నాను. అసలు ఏం జరిగిందంటే, రాజస్థాన్లో నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన అండి ఇది. రాజస్థాన్లో ఓం సింగ్ రాథోడ్ అని ఒక అతను అయితే ఉండేవాడటండి. ఆయన 5 మే 1988లో అయితే ఆయనకి ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. ఎలా అయితే ఆయన బుల్లెట్ మీద అయితే వెళ్తున్నాడంటండి. బుల్లెట్ మీద వెళ్తుండగా చెట్టును ఢీకొని ఆయన అక్కడికక్కడే అయితే చనిపోవడం అయితే జరిగిందంట. తర్వాత పోలీసులు బైక్ని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగిందంటండి. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత మరుసటి రోజు యథార్థ స్థలంలోకి మళ్ళీ అదైతే కనిపించిందంట బైకు. ఆ స్థలంలోకి అయితే వచ్చేసిందంటండి. మళ్ళీ పోలీసులు మళ్ళీ వచ్చి ఆ బైక్ని అయితే మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్ళి ఆ బైక్ని ఉండే పెట్రోల్ కూడా తీసేసి సంఖ్యలు వేసి మరి అయితే పోలీస్ స్టేషన్లో అయితే పెట్టారంటండి. అయినా కానీ మళ్ళీ యథార్థ ప్లేస్లోకి అయితే మళ్ళీ రావడం అయితే జరిగిందంట ఆ బైకు. ఈ విచిత్రమైన సంఘటన చూసి అక్కడ ఉండే స్థానికులంతా కూడా చాలా అవాక్కయ్యారంటండి. కొంతమంది అయితే ఈ అద్భుతాన్ని చూసి ఆ బైక్కి అయితే పూజించడం అయితే మొదలుపెట్టారు. పూజించడమే కాదండి, అక్కడ బుల్లెట్కి టెంపుల్ కూడా కట్టారండి వాళ్ళు. అప్పటి నుంచి కూడా వీళ్ళకి బుల్లెట్ బాబా ప్రయాణిస్తున్నప్పుడు ఏ ప్రమాదం కూడా జరగకూడదని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి వెహికల్ కూడా 3 సార్లు అయితే హార్న్ అయితే కొట్టి మరీ వెళ్ళి ఇక్కడైతే ఈయన్ని పూజించుకుంటారు. కనీసం టెంపుల్కి వచ్చే అవకాశం లేకపోయినా కానీ ప్రతి వెహికల్ కూడా వెళ్ళేటప్పుడు 3 సార్లు హార్న్ అయితే మోగిస్తారండి. అలా మోగిస్తే ఆయన్ని వాళ్ళకి ఏ హాని జరగదు అని వాళ్ళకి ఒక స్థానికులకి నమ్మకం అన్నమాట. ఓంబన్న ఆత్మ ప్రయాణికులకు సహాయం చేస్తుందని వాళ్ళ నమ్మకం అండి. అలాగే అతని మోటార్ బైక్ నెంబర్ అయితే RNJ 7773 అండి. అది యొక్క వాళ్ళకి శక్తిగా పూజిస్తారు. ఇది ఒక వింతైన టెంపుల్ అండి, ఈ బుల్లెట్ బాబా టెంపుల్. ఇది రాజస్థాన్లోనే ఉంది, ఇంకెక్కడైతే లేదు.
అలాగే ఒక్కొక్క చేతిలో చూస్తారు కదా, ఒక్కొక్కరు కూడా మందు బాటిల్ తీసుకొచ్చి ఆయనకైతే ప్రసాదంగా అయితే అర్పిస్తారండి. కొంచెం అలా ఆయన మీద అలా పోసి మిగతాది వాళ్ళైతే పట్టుకొని వెళ్తారు. పట్టుకొని వెళ్ళి అదే వాళ్ళకి ప్రసాదంగా భావిస్తారండి. ఇక్కడ ప్రత్యేకంగా ప్రసాదాలు అలాగే టెంపుల్ లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ టికెట్స్ అవైతే ఏమీ లేవండి. మనమైతే డైరెక్ట్గా అయితే వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా ఎలా పోస్తున్నారో ఒక్కొక్కలోని బాటిల్. జాగ్రత్తగా లేపండి, తాడు బిగించండి. చూస్తున్నారు కదా ఇదేనండి ఆ బుల్లెట్. చూసారు కదా ఎన్ని దండలు వేస్తున్నారో, వచ్చిన వాళ్ళు దండలు అయితే వేస్తున్నారు. ఇలాగా మామూలుగా మనం దేవుడిని ఎలా పూజిస్తామో అలాగే ఈ బుల్లెట్ కూడా అన్నీ కూడా అలాగే పూజిస్తారండి. చక్కగా అలంకరించి దండలు వేసి ఈ చుట్టూ అయితే గాజు గ్లాసు అయితే ఇలాగ బాక్స్లో అయితే పెట్టారండి ఈ టైపు. అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది ఆ బుల్లెట్. అసలు ఏమీ పాడైపోవడం తుప్పు పట్టడం అయితే ఏమీ లేదు. 1988లో అయితే జరిగిందండి ఇది. బుల్లెట్ అయితే అలాగే ఉంది. చూసారు కదా, మీకు చుట్టూ అయితే ఒకసారి చూపించేస్తాను. మీలో ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైము చూడడం, నాకైతే చాలా విచిత్రంగా అయితే అనిపించింది ఈ టెంపుల్. ఓకేనా. ఆ విధంగా అయితే యాక్సిడెంట్ అయిందండి. ఈయనేనండి ఓంబన్న రాథోడ్. అక్కడికక్కడే యాక్సిడెంట్ అయిన చోటే ఆయన చెట్టు గుద్ది అక్కడే ఆయన అయితే మరణించడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో ఉన్న ఆయన ఓంబన్న. అవన్నీ కూడా ఆయనవేనండి ఫొటోస్ అన్నీను. చూసేసేయండి ఒకసారి. అలాగే అక్కడ ఆయనకి ఆల్కహాల్ నైవేద్యంగా అర్పిస్తున్నారు కదండి. అది ఏంటంటే ఈయన ఆ డ్రైవింగ్ చేసే టైంలో ఆల్కహాల్ తీసుకుని డ్రైవ్ చేశారంట. అందుచేత ఆయనకి ఆల్కహాల్ అయితే నైవేద్యంగా అయితే సమర్పించడం అయితే ఇక్కడైతే ఒక సాంప్రదాయంగా వీళ్ళకైతే వచ్చిందండి. ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి ఈయనకి ఆల్కహాల్ నైవేద్యంగా ఇచ్చి వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళకి ఏ హాని జరగకూడదని ఈ ఓంబన్న రాథోడ్కి అయితే దండం పెట్టుకుంటారు, ప్రార్థించుకుంటారనమాట. ఇది వీళ్ళ యొక్క నమ్మకం అండి. అది వాళ్ళ దృష్టిలో ఈయన ఒక దేవుడిగా అయితే నిలిచిపోయారు. మీకైతే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈయన దేవుడా లేకపోతే అక్కడ ఒక ఆత్మ, నాకైతే అర్థం అవ్వలేదు. అదైతే ఒక క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది. మీలో ఎవరికైనా ఏమనిపిస్తుందో ఒకసారి మాకైతే కామెంట్ చేసేయండి. అదేనండి బైక్ నెంబరు చూస్తున్నారు కదా, RNJ773. ఈ నెంబర్ ఇక్కడ ఇప్పటికీ కూడా ఫేమస్ నెంబర్ కింద వాడతారంటండి వీళ్ళు. ఓం బన్నస్వామి, సురక్షిత ప్రయాణం కోసం మమ్మల్ని ఆశీర్వదించండి. అదండి చూస్తున్నారు కదా, ఆ విధంగా వాళ్ళకి ఒక నమ్మకం అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి వెహికల్ కూడా టెంపుల్ పక్క నుంచి క్రాస్ చేసి వెళ్తే కనుక కంపల్సరీ 3 సార్లు అయితే హార్న్ అయితే కొట్టి వెళ్తారండి ముందుకి. అదేవిధంగా కంపల్సరీ
దర్శనం చేసుకునే అవకాశం ఉంటే వెహికల్ పక్కకు ఆపి మరీ దర్శనం చేసుకుని వెళ్తారని. ఎందుకంటే వాళ్ళకి అలా చేస్తే వాళ్ళు చేసే ప్రయాణంలో ఏ హాని జరగదని, వాళ్ళకి ప్రాణహాని జరగదని వాళ్ళకి ఒక నమ్మకం అయితే ఏర్పడిందండి అక్కడ వాళ్ళకి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అగ్నిహోమం, ఇదైతే ఎప్పుడు అలా వెలుగుతూనే ఉంటుందంటండి ప్రతిరోజు కూడా. అందులో ఎండు కొబ్బరికాయలు అవి వేస్తున్నారు, అలాగే అగరబత్తీసు, అలాగే గడ్డి పరకలు లాంటివి అయితే వచ్చిన భక్తులు అయితే వేస్తున్నారండి అందులోని. ఆ పక్కన ఉన్నాడు కదండి అతను ఆ గుడికి పూజారి అనమాట. ఆయన చేతికి ఏమైనా ప్రసాదాలు ఏమైనా తీసుకొస్తే ఆయన చేతికి ఇచ్చి మళ్ళీ అక్కడ ఉన్న ఆయన ప్రసాదం ఆ పళ్ళంలో ఉంది కదా అవి మళ్ళీ కవర్లో వేసి అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి. కొబ్బరికాయలు ఏమైనా తెచ్చినా కానీ ఎండు కొబ్బరికాయ అయితే అందులో వేస్తున్నారు, మిగతాయి ఆయన చేతికి అయితే ఇస్తున్నారనమాట. ఓం బన్నారాథోడ్ అయితే సేవిస్తున్నాడో లేదో తెలియదు కానండి ఆ మందు పానీయం. ఆయన పేరు చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క పెద్ద పెద్ద బాటిల్స్ అయితే తీసుకొచ్చి బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారండి ఇక్కడ. ఎందుకంటే ఎవరు వద్దనలేరు కదా, తాగుతున్నావేంటి అని కూడా అనలేరు. అలాగే టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్కి పక్కన లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ విశ్రాంతి తీసుకునే ఒక షెడ్ అయితే నిర్మించారండి. ఇలాగా ఇదంతా కూడా విశ్రాంతి తీసుకోవడానికి అనమాట, సత్రం లాంటిది. వచ్చిన భక్తులు ఇక్కడైతే కాసేపు సేద తీరొచ్చు. ఫ్యాన్లు అవి కూడా ఉన్నాయండి అక్కడ. హాయ్, ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు వచ్చారో. ఓం బన్నారాథోడ్కి ఆల్కహాల్, మద్య పానీయాలు అవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించడం కోసం అయితే చాలామంది భక్తులు అయితే ఉన్నారండి. చూస్తున్నారు కదా, వీళ్ళకి ఒక నమ్మకం అన్నమాట. ఎక్కువ మగవాళ్ళే వచ్చారు. వాళ్ళు చేస్తున్న ప్రయాణంలో అయితే ఏ హాని జరగకూడదని వీళ్ళకి ఒక నమ్మకం అన్నమాట ఆయన్ని. Despite bite being taken by police, Om Banna's 350cc bullet RNJ-73. అలాగే రాజస్థాన్లో ఉన్న ఈ హైవే అండి ఇది. ఈ హైవేకి ఆనుకుని ఉన్న టెంపుల్ అనమాట, పక్కనే ఉంది. ఈ హైవే మీద ఆయనకైతే యాక్సిడెంట్ అయితే అయింది. మీరు గమనిస్తున్నట్లయితే ఇక్కడ వెళ్ళే ప్రతి వెహికల్ కూడా ఆరన్ కొట్టుకునే వెళ్తాయి. 3 సార్లు ఆరన్ అయితే కొడతారు కంపల్సరీ. ఆ రాజస్థాన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈయన గురించి, ఓం బన్నా గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆరన్ అయితే కొట్టుకొని అయితే మాత్రం వెళ్తారండి ఇక్కడ. ఎలా ఆటను కొట్టుకుంటూ వెళ్ళారో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారండి. అదన్నమాట. ఇదేనండి ఓం బన్నారాథోడ్ ఢీ కొట్టిన చెట్టు. ఈ చెట్టుని అయితే పూజిస్తారు. ఈ విధంగా అయితే తాళ్ళు అయితే చుడతారండి చుట్టూ కూడా. వీళ్ళ అక్కడ తాళ్ళు అమ్ముతారు. ఈ విధంగా చెట్టు చుట్టూ అయితే చుడతారండి. చూస్తున్నారా, ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్టుకైతే ఇలాగా తాళ్ళు అయితే చుట్టి ఆయన అయితే పూజించుకుంటారనమాట. ఈ చెట్టుకి ఢీకొని ఆయన అక్కడికక్కడే మరణించాడంటండి, అప్పటికప్పుడే. ఇదే ప్లేస్ అన్నమాట.
ఇది హోమం అండి. ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులు కూడా ఎండు కొబ్బరికాయలు అయితే అందులో వేస్తారంట. ఎప్పుడు కూడా అది అలాగా రంచుకునే ఉంటుందంటండి. హోమం అన్నమాట అది. హాయ్ అండి, అదండి చూసారు కదా బుల్లెట్ బాబా టెంపుల్. లోపల అయితే మీకైతే బుల్లెట్ బాబా అవన్నీ కూడా చూపించాను. ఓం బన్నా రాథోడ్ టెంపుల్. ఓకేనా, మీరంతా చూసారని అనుకుంటున్నాను. అయితేనే మీకు ఇక్కడ అసలు బుల్లెట్ బాబా ఏంటి అవన్నీ అయితే కథ అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఓం బన్నా రాథోడ్ ఈయన కథ అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇటువంటి కొత్త కొత్త వ్లాగ్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.